మీ ఫాదర్ పేరేంటి? ఎన్ని రోజులు అవుతుంది అంటే ఎన్ని నెలలు అవుతుంది? ఈ యాక్సిడెంట్ జరిగిందా, ఎక్కడ జరిగింది అసలు ఈ స్పాట్? మా డాడీ పేరు బల్రెడ్డి పెంటయ్య అండి. SMS 2లో మాస్టర్ టెక్నీషియన్. అయితే ఆ రోజు డ్యూటీకి మార్చి 14వ తారీఖున వెళ్ళారు. డ్యూటీకి వెళ్ళినప్పుడు రివీల్ అయిపోయే టైంలోని పైనుండి మెటల్ పడి డోర్స్ లాక్ అవ్వకపోవడం వల్ల ఆ మెటల్ అనేది బాడీ మీద పడడం వల్ల 50% బర్న్స్ అయిపోయినండి. వాళ్ళు ఇమీడియట్గా ఈ 7 Hills హాస్పిటల్లోనే ఇదే హాస్పిటల్లోనే మా డాడీని జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత 18 days తర్వాత ఏప్రిల్ 1వ తారీఖున చనిపోయిన తర్వాత ప్లాంట్ వాళ్ళు వచ్చి ఇలాగ నష్టపరిహారం అని జాబ్ ఇచ్చేస్తామని చెప్పారు. 1 నెల రోజుల్లో జాబ్ వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది? 14 నెలలు అయింది. జాబ్ లేదు, నష్టపరిహారం లేదు, ఏమీ లేదు. అంటే ఇప్పుడు ప్రమాదం జరిగి చనిపోయినటువంటి అదే ప్లేస్ లోనే మీ ఫాదర్ కూడా చనిపోయినప్పుడు? అదే ప్లేస్ లోనే మా ఫాదర్ కూడా చనిపోయారు. ఆయన అప్పటికీ చెప్పారు అది ప్రాబ్లం ఉంది, గేట్ క్లోజ్ అవ్వకపోవడం వల్లే నా మీద మెటల్ పడింది అని చెప్పారు. ఆ ప్రమాదం జరిగినటువంటి సమయం అప్పుడే దాన్ని రెక్టిఫై చేసుకొని ఉండుంటే ఈ రోజున ఎంతమంది ఎన్ని ఫ్యామిలీలు రోడ్డు మీద మాకులా పడకపోదును కదా. అప్పుడు చెయ్యలేదు, ఎవరు పట్టించుకోలేదు దాన్ని. అలాగే డాక్టర్స్ కూడా ఏం చెప్పారంటే, మీ ఫాదర్ ఆ రోజు ఈ లిక్విడ్ పడిన టైంలో దానికి లోపల ఒక డోర్ ఉంటుంది, అది ఆ డోర్ క్లోజ్ అయితే సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ దానివల్ల అవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే డాక్టర్స్ ఎగ్జామిన్ చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే ఒక ఫైర్ వల్ల అయితే మీ డాడీ బతుకుదును, మల్టిపుల్ యాసిడ్స్ వల్ల లోపలికి నర్వ్స్లోకి వెళ్ళిపోయి నర్వ్స్ అన్ని డ్యామేజ్ అయిపోవడం వల్ల మీ డాడీ చనిపోయారు అని చెప్పారు. ఆ మల్టిపుల్ యాసిడ్స్ వల్ల అవి కూడా డూప్లికేట్ థింగ్స్ వాడడం వల్ల దానివల్ల బాడీకి ఎక్కువ ఇబ్బంది అయిపోయి చనిపోయారు. మీరు ఎప్పుడు అడగలేదు ఇప్పటి వరకు నష్టపరిహార విషయంలో కానీ ఆ ఉద్యోగం విషయంలో కానీ? మన ప్లాన్ ఉన్నారా చదువుకున్న వాళ్ళు? అందరూ ఉన్నాం, అన్నయ్య ఉన్నారు. కాకపోతే మేము ప్లాంట్కి వెళ్ళి అడిగిన ప్రతిసారి వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని రోజులు మేము చూస్తాము, ఇంకో నెలలో వచ్చేస్తుంది, 2 నెలల్లో వస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత 7 నెలలు ఫైల్ కనిపించలేదని చెప్పేశారు. సో ఇక్కడ వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు. అసలు మీకు సంబంధించి ఏంటండి అసలు ఇప్పటి వరకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? వాళ్ళు వెళ్ళినప్పుడు ఫైల్ కనిపించట్లేదని కొన్ని రోజులు మాట్లాడారు. ఫైల్ కనిపించట్లేదనేసి అన్నారు కొద్ది రోజులు. ఫైల్ మళ్ళీ పెద్ద బాబు తిరిగినప్పుడు మళ్ళీ